హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. ఇవి లాస్ట్ ఆదివారం అండి. చివరి ఆదివారం ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించుకుంటారు కదండి. అక్కడ శ్రీనివాస్ దంపతులు కూడా బోధనలోని చక్కర్ నగర్లో ఉన్న గ్రామ దేవతలు అండి. అన్ని ఊర్లలో గ్రామ దేవతలు ఉంటాయండి. పోచమ్మ అంటూ ఎల్లమ్మ అంటూ ఉంటాయి గ్రామ దేవతలు. కాకపోతే ఈ చక్కర్ నగర్లో పోచమ్మ, భూలక్ష్మి అమ్మవారు, రేణుకెల్లమ్మ, కాళీమాత, రాజరాజేశ్వరి అమ్మవారు, అలాగే బంగారు మైసమ్మ ఆలయాలు ఉన్నాయంటండి. చాలామంది అక్కడ ఆలయాల్లో బోనాలు సమర్పించుకొని మొక్కులైతే తీర్చుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు మంచిగా పండాలన్నట్టు, ఎటువంటి మహమ్మారికి మన దరి చేరకుండా ఉండాలి, ప్రజలను, దేశాన్ని ఆ తల్లి చక్కగా కాపాడాలని మనమందరం కోరుకుందామండి. అక్కడ శ్రీనివాస్ దంపతులు అయితే అక్కడ అమ్మవారికి ఫస్ట్ చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అక్కడ వివిధ ఆలయాలు ఉంటాయి కదండి. ప్రతి ఒక్క ఊర్లో ఉన్నట్టుగా భూలక్ష్మి అమ్మవారు కానీ, రేణుకెల్లమ్మ, కాళీమాత అలా అన్ని అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులైతే సమర్పించుకున్నారు. అందరూ ఆరోగ్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా మంచి ఆయుష్నివ్వాలని కోరుకుందాము. అలాగే అందరూ బాగుండాలి, పంటలు సమృద్ధిగా పండాలని గ్రామ దేవతలు అయితే కోరుకోవాలండి. మనం ఎటువైపు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ముందుగా గ్రామ దేవతలను అయితే మొక్కడం మర్చిపోవద్దండి. ఆ దేవతలు చల్లగా ఉంటేనే ఊరు చల్లగా ఉంటుందని ప్రసిద్ధి అండి. ఏ పెళ్ళిళ్ళైనా ముందుగా శుభకార్యాలకు పెళ్ళిళ్ళు అయితే ఫస్ట్ అమ్మ వాళ్ళకి బోనాలు అయితే తీస్తారండి. ఆ గ్రామ దేవుళ్ళు ఎంత దూరం ఉన్నా సరే, ఊరి పొలిమేరలో ఉన్నా సరే అండి, అప్పుడైతే బోనాలు సమర్పించిన తర్వాతనే శుభకార్యాలు అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే ఈ శ్రీనివాస్ దంపతులు కూడా అక్కడ ఉన్న ఆలయాలన్నీ కూడా దర్శనం చేసుకున్నారు. వాళ్ళే కదండి, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజు అందరూ కూడా దేవాలయంకి అయితే వెళ్తారు. ఎవరు ఆనవాయితీ ఉన్న ప్రకారం వాళ్ళైతే పూజలు చేస్తారు ఈ అమ్మవార్లకి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చక్కగా ముస్తాబవుతారు. బోనాలు, సప్పుడు తినేవాళ్ళు ఏటను కోస్తారంటారు కదండి. మేకను కానీ, కోడిని కానీ అమ్మవారికి బలిచ్చి వాళ్ళు నైవేద్యంగా చూయించి వాళ్ళు వండుకుంటారు. ఇలా అమ్మవార్లకైతే బోనాలు తీసుకొస్తున్నారండి. ఏ ప్లేస్లో అయినా సరే బోనాలు ఉంటాయి. ఆ రోజైతే ఆడవాళ్ళందరూ కంపల్సరిగా కట్టుబొట్టు అయితే అమ్మవారిలాగానే ఉంటారు. చాలా అందంగా కూడా తయారవుతారు. ఇదేనండి బోనాలు స్పెషల్ వీడియో.